నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉపేంద్ర ఉన్నారు. ఒకసారి మన చెప్పండి, పెద్ద ఎత్తున ఘనంగా సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ సెలబ్రేషన్ జరుగుతూ ఉంటే అక్కడ ప్రతిపక్షాలు మాట్లాడే అంశం ఏంటంటే ఎవరికి జాతిపిత, ఓన్లీ మీరు కొద్ది రోజులు మాత్రమే సంబరాలు జరుపుకొని తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఖతం కాబోతుంది, కొద్ది రోజులు సంతోషించండి అని చెప్పి ఈ రకమైన మాటలు మాట్లాడతాం. ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు గతంలో కూడా ఇట్లనే మాట్లాడారు. కేసీఆర్ అంటే ఎవరు, టీఆర్ఎస్ అంటే ఏంటి, మగలో బుట్టి పుబ్బలో పోతుంది అని చెప్పి మాట్లాడారు. మరి అసంటి వాళ్ళు మాట్లాడిన వాళ్ళే తెలంగాణను వదిలిపెట్టిపోయే పరిస్థితులు వచ్చాయి. కాబట్టి నేను ఏమంటున్నా, పనికిమాలిన సన్నాసులు దద్దమ్మలు మాట్లాడిన మాటలకి మనం చెప్పవలసిన అవసరం లేదు. చరిత్ర, తెలంగాణ అనేది చరిత్ర, కేసీఆర్ అనేది ఒక చరిత్ర. కేసీఆర్ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ, కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆస్తి. ఎందుకంటే 30 సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీలో ఉండి దాన్ని వదిలిపెట్టి డిప్యూటీ స్పీకర్ పదవిని వదులుకొని ఇవాళ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని స్థాపించాడు. ఎందుకు? తెలంగాణ కోసం స్థాపించాడు. చాలా మంది అంటారు కేసీఆర్కి చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తే ఉద్యమాన్ని వదిలిపెట్టేటోడని. అంటే కేవలం మంత్రి పదవి కోసమే ఉద్యమాన్ని చేసిండు అనేది వాళ్ళ అర్థం. కానీ అదే తెలంగాణ ఉద్యమాన్ని పెట్టి పార్టీని నిర్మించి 2004లో కాంగ్రెస్తో పాటు పొత్తు పెట్టుకున్న తర్వాత కేంద్ర మంత్రి అయింది కదా. ఇక్కడ 6 మంత్రులు వచ్చినాయి కదా. ఒకవేళ ఆ సన్నాసులు చెప్పింది నిజమే అయితే కేంద్ర మంత్రి కాగా రాష్ట్ర మంత్రి పదవి కన్నా కేంద్ర మంత్రి పదవి పెద్దది కదా. మరి అప్పుడు తెలంగాణను వదిలేయాలి కదా. 6 మంత్రి పదవులు వచ్చినాయి, వదిలేయాలి కదా తెలంగాణని. కానీ తెలంగాణను లేట్ చేస్తున్నామని చెప్పి కేంద్ర మంత్రి పదవిని కూడా వదిలిపెట్టింది కదా. తర్వాత మీరు డిలే చేస్తా ఉంటే అమర నిరాహార దీక్షకు పోయింది కదా. 11 రోజులు అన్నం నీళ్లు ముట్టకుండా సాగుతున్నట్టు తలకాయ పెట్టింది కదా. తెలంగాణ సాధించడం కొరకు తన ప్రాణాన్ని పరంగా పెట్టిన నాయకుని పట్టుకొని చరిత్ర లేకుండా చేస్తా, కట్టడాలు లేకుండా చేస్తా అంటే అదేమైనా సూర్యుని మీద ఉమ్మేసినట్టు అవుతుంది. నీకు చరిత్ర లేదు, నువ్వు తెలంగాణ ద్రోహివి. నువ్వు సమైక్యవాదుల సంకలం చేరి ఆ రోజు తెలంగాణ అనే పదాన్ని కూడా ఉచ్చరించొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో హుకుం జారీ చేస్తే పక్కనే ఉన్న సంకరాకినటువంటి దద్దమ్మల సన్నాసులు కదా మీరు. మీకు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి పదవి ఉత్తర రావచ్చు, కానీ ఇవాళ నీకు హక్కులు కాదు. నువ్వు జీవిత కాలంలో కూడా నువ్వు తెలంగాణ ఉద్యమకారుడు అనే మాట అనిపించుకోలేవు. మేము అనిపించుకుంటాం. మేము పోరాట యోధులం. కేసీఆర్ పోరాట యోధుడు. ఆయనకు వెన్నంటిగా ఉన్న వాళ్ళం, మాలాంటి వాళ్ళం యోధులం, తెలంగాణ యోధులం. కానీ నువ్వు తెలంగాణ ద్రోహివి. నువ్వు తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద చంద్రబాబు నాయుడు డైరెక్షన్ మేరకు తుపాకీ పట్టుకొని పోయినా నీచుడివి నువ్వు. నీచమైన ద్రోహమైన చరిత్ర నీది. కాబట్టి నువ్వు చరిత్రను తుడిచేయలేవు. ఆ చరిత్ర ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్నది. ఆ చరిత్ర ఇల్లు గల్లికి పోయింది, గల్లిలో గడపకు పోయింది, ప్రతి గడపలో ఉదయంలో ఉన్నది కేసీఆర్ అంటే. కాబట్టి ఇలాంటి వెధవలు, ఇలాంటి సన్నాసులు మాట్లాడితే కేసీఆర్ చరిత్రను ఎవడు తుడిచేయలేడు. ఇవాళ టీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణలో అవన్నీ తీసుకుపోయి ఫామ్ హౌస్ లో పెట్టుకుంది అని చెప్పేసి ఇటువంటి మాటలు మాట్లాడడం ఎట్లా చూడొచ్చాను. ఇప్పుడు నీ దగ్గర ముఖ్యమంత్రి పదవి ఉన్నది, నీ దగ్గర పోలీసు ఉన్నది, నీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉన్నది, నీ దగ్గర ఏం కావాలా, ఏం కేసులు పెట్టినావు. మరి నువ్వు తేల్చరాదు? 1,00,000 కోట్లు తిన్నామా, 2 లక్షల కోట్లు తిన్నామా, నువ్వెన్ని లక్షల కోట్లు తిన్నావు, నువ్వు ఏ మూటలోప చెప్పి నువ్వు జైలుకు పోయినావు, అవన్నీ తేల్చు. నీ మీద కూడా ఈడీ కేసు ఉంది కదా, మా మీద కూడా ఈడీ కేసు ఉంది, రా మరి అంటున్నాం కదా. మీరు రమ్మని కేటీఆర్ గారు సవాల్ విసిరింది కదా లైట్ డిటెక్టర్ టెస్ట్ కి. మరి ఎందుకు రావట్లేదు? పనికిమాలిన మాటలు మాట్లాడుతూ, కాలం గడుపుతూ, సన్నాసి మాటలు మాట్లాడుతూ ఎంతకాలం మీరు ప్రజల్ని ఈ రకంగా చేస్తారు మీరు? కాబట్టి కేసీఆర్ చరిత్రను ఎవరు తీర్చలేరు. కేసీఆర్ ప్రజల కోసం పనంగా పెట్టిన వ్యక్తి కాబట్టి జాతిపిత. తెలంగాణ ప్రజలు అంటున్నారు జాతిపితని, తనకు తాను చెప్పుకోవట్లే. కేసీఆర్ ఒక యాదగిరి గుట్ట నిర్మించాడు, యాదగిరి గుట్టను లేకుండా చేస్తావా నువ్వు? కేసీఆర్ ఒక సెక్రటేరియట్ కట్టాడు, సెక్రటేరియట్ ని తూలుస్తావా నువ్వు? కేసీఆర్ ఒక అమరవీరుల స్తూపాన్ని నిర్మించాడు, నువ్వు దాన్ని తొలుస్తావు అంటున్నాం మేము. కాబట్టి కేసీఆర్ ని నువ్వు టచ్ చేయాలన్నా, కేసీఆర్ చరిత్ర లేకుండా చేయాలన్నా నువ్వు మళ్ళా సమైక్యవాద ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేసి నువ్వు ఆంధ్రప్రదేశ్ కోసం ఉద్యమం ఏర్పాటు చేసి నువ్వు తెలంగాణ ద్రోహి చరిత్రలో మిగిలిపోవాలి. కానీ నువ్వు కేసీఆర్ ని ఇంటిగా కూడా కదిలేలేవు. తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల విషయానికి వస్తే తొర్రూరు కావచ్చు, ఇక ఇతర మున్సిపాలిటీల్లో ఎవరైతే ప్రతిపక్షాల కౌన్సిల్ గెలిచినా వాళ్ళందరినీ పోలీసులే దగ్గరుండి పోలీస్ వెహికల్లో తరలించిన ఇటువంటి ఎట్లా చూడొచ్చారు నిజంగా? ఇప్పుడు వాళ్ళ చేతిలో అధికారం ఉన్నది, డబ్బులు ఇస్తా ఉన్నారు, బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు, పదవులు ఆశ పెడతా ఉన్నారు, రాత్రి బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొని చైర్మన్ ని చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటి? ఇవి అనైతికమైనటువంటి రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, చిచ్చోర రాజకీయాలు. ఇలా బీజేపీ కాంగ్రెస్ ఒకటై ఇలా బీఆర్ఎస్ ని ఎదుర్కోవడం కొరకు 2 నేషనల్ పార్టీస్ ఒకటై ఒక ప్రాంతీయ పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చిల్లర మల్లర పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. కానీ ఇది శాశ్వతమైనవి కావు. శాశ్వతమైనది బీఆర్ఎస్ తెలంగాణ కోసం కొట్లాడింది, కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడిన నాయకుడు. రేపు రాబోయే కాలంలో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిని చేయడమే మేము ఏకైక ఏజెండాగా ముందుకు పోతాం. 2029లో మరి అసెంబ్లీలో సీట్లు నెగ్గించుకునే ఛాన్స్ ఉందా మరి బీఆర్ఎస్? 100% గెలుస్తాం. ప్రజలందరూ కూడా ఇలా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ, మున్సిపల్ ఎలక్షన్లు కానీ, అన్ని ఎలక్షన్లో కేసీఆర్ ను పోగొట్టుకొని తప్పు చేసాం అనేది వాళ్ళలో కనపడతా ఉన్నది. రేపు రాబోయే కాలంలో తప్పకుండా కేసీఆర్ ని ముఖ్యమంత్రిగా వాళ్ళు చూడబోతున్నారు అని చెప్పి తెలియజేస్తాం.